నమస్తే అండి. ఈ రోజు ఒక భోజనానికి వెళ్తే అక్కడ అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం, దాంతో పాటు బూరి, అలాగే వేడివేడిగా మిరగాయ బజ్జీ, ఇంక ఇవే కాకుండా పులిహార, అలాగే వేడివేడిగా బిర్యానీ, దాంతో పాటు ఉల్ చట్నీ, ఇంకా పూల మకాని కూర, దాంతో పాటు జీడిపప్పు ములక్కాడ కూర, అలాగే పప్పు మామిడికాయ, అలాగే దాంతో పాటు కొత్త ఆవకాయ కూడా వేసారండి. ఇంక ఇక్కడ ఐటమ్స్ అన్ని వేడివేడిగా ఉన్నాయనుకోండి. ఇంక ఇవే కాకుండా రైస్, చిక్కటి సాంబార్, చిప్స్, మంచి చక్కగా మజ్జిగ కూడా ఏర్పాటు చేశారండి. ఇంక ఇన్ని ఐటమ్స్ చూసి ఏ పెళ్లి భోజనాలు అనుకున్నారు, ఇవైతే సంతర్పణ భోజనాలు అండి. మన మెండపేటలో 1921 సంవత్సరంలో స్థాపించిన శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఈ రోజు మంగళవారం అత్యద్భుతంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని నేనైతే ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది పెద్దలు అయితే ఉన్నారు ఈ గుడి దగ్గర. ఇంకా గుడిలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక భోజనానికి వెళ్దామని అక్కడ ఆ వీధిలోకి వెళ్తేనండి, అక్కడ చూస్తే లైన్ చూస్తే రోడ్డు మీదకి వచ్చేసింది అనుకోండి, అంత పెద్ద లైన్ ఉంది. ఇంక ఈ లోపల మన ఫాలోవర్ ఒకళ్ళు అయితే మనం గుర్తుపెట్టి ముందుకు తీసుకుని వెళ్ళి ఈయనైతే వీడియో తీస్తారని చెప్పేసి వాళ్ళతో చెప్పి ప్లేట్ అయితే ఇప్పించి అన్ని ఐటమ్స్ అయితే వేయించారండి. మన మెండపేటలో 100కు పైగా వీడియోలు తీసాను కానీ మన ఎవరు గుర్తుపట్టట్లేదు అనుకునేసరికి ఈ అబ్బాయి ఇలా తీసుకెళ్ళడం నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంకా అక్కడ ఐటమ్స్ అన్ని నీట్ గా ప్లేట్ లో వేయించుకుని ఒక చోటకైతే వెళ్ళి ఇంకా బిర్యానీ ఉల్ చట్నీ టేస్ట్ చూస్తేనండి చాలా బాగా అనిపించింది. ఇంకా పప్పు మామిడికి ఆవకాయ కలుపుకుని తింటే జమ్ అంటే అనుకోండి, అంత బాగుంది. ఒక్కో ముద్ద తీసుకుని తింటుంటే ఎంతైనా అన్న సంతర్పణ భోజనాలు ఇంత గ్రాండ్ గా పెట్టాలంటే మన గోదావరి తర్వాతనండి ఎవరైనా. మెండపేట కుర్రోళ్ళు మన ఛానల్ అయితే ఫాలో చేయండి, మర్చిపోకండి.